అందరికీ నమస్కారం. నాతో పాటు ఆ పాత లలిత సంగీత గీతాలని ఆనందంగా వింటున్న మీ అందరికీ ధన్యవాదాలు. నా రేడియో ప్రయాణం 6-7 ఏళ్ల నుంచే మొదలైందని చెప్పాను కదా. బాలానందం కార్యక్రమంతో మొదలు. బాలానందంలో చిన్నపిల్లలందరితో పాడిస్తూ ఉండేవారు నండూరి సుబ్బారావు గారు. నండూరి సుబ్బారావు గారి పేరు తెలియని వారు ఎవరుంటారు? నాటకాలంటేనే నండూరి సుబ్బారావు గారు. ఎన్నో నాటకాలు ఆయనవి మనం వింటూ ఉండేవాళ్ళం. పూటకూళ్ళమ్మ, గణపతి పాత్రలో అయితే ఆ సంభాషణలు ఇప్పటికి కూడా కంఠస్థమే మాకు. ఎన్నిసార్లు తలుచుకుంటామో. నండూరి సుబ్బారావు గారి బాలానందం చేస్తుండగా మల్లిక్ గారు ఆ బాలానందంలో కొంచెం బాగా పాడే పిల్లలకి సంగీత శిక్షణ కూడా చెప్తూ ఉండేవారు. ఈరోజు మనం మల్లిక్ గారి పాటలు కొన్ని విందాం. చిన్నప్పుడు మల్లిక్ గారు పెద్దవాళ్ళకి నేర్పుతుంటే నేను కూడా వాళ్ళతో పాటు పాడేస్తూ ఉండేదాన్ని. అవి రికార్డింగ్స్, వాళ్ళతో మనం పాడకూడదు అనేది కూడా తెలిసేది కాదు. శృతిలోనూ లయలోనూ ఉండేది కాబట్టి వారు వారించేవారు కాదు. నవ్వుకుంటూ నన్ను కూడా పాడనిస్తూ ఉండేవారు. మా అక్క, కొంతమంది బృందం అవి నేర్చుకుంటూ ఉండేవారు. ఎవరేమన్నా ఏమనుకున్నా చంద్ర ఆగకు, నీ మదిలో నమ్మిన దానిని నీవు చేయుట మానకు. ఎవరేమన్నా ఏమనుకున్నా చంద్ర ఆగకు, నిన్ను చూడగానే కమల కాంతలు రుసరుసలాడినా, నిన్ను గని కలువ కన్నెల మనసులు మిసమిసలాడినా, నీ వెన్నెలలో నవ ప్రేమికులెంతో సంతోషించినా, నీ వెలుగును చూసి కన్నపు దొంగలు కడు దూషించినా, ఎవరేమన్నా ఏమనుకున్నా చంద్ర ఆగకు. ఆరుద్ర గారి ఈ రచన ఎంత బాగుందో చూడండి. చంద్రుడు వెన్నెల గురించి. దానికి తగ్గట్టుగా మల్లిక్ గారి సంగీత రచన. కృష్ణానది పుష్కరాలు వచ్చిన సందర్భంలో ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి చేత ఒక పాట రాయించారు రేడియో వారు. దానికి మల్లిక్ గారు స్వరపరచగా నాన్నగారు ఎన్సివి జగన్నాథాచార్య గారు పాడారు. ఆ నెలంతా అది ఈ మాస పాటగా ప్రసారమైంది. కర్రగల ఒడిలో నురగల సడిలో మూవల రవళి వినినా కృష్ణ, తరగల ఒడిలో నురుగుల సడిలో మూవల రవళి వినినా కృష్ణ, బాలగ యువతి లీలగా మమత పంచుతల్లినదిగా, బాలగ యువతి లీలగా మమత పంచుతల్లినదిగా, సుడులు వడిన బహురూపులు కథలుగా ఆడేనే నాదు మది పాడేనే స్వరములతోగే ఘనరాగమవు గిరులను రసవాహినివైనావో అంటూ స్వరపరిచారు మల్లిక్ గారు. ఆ కృష్ణవేణి తరంగాలలానే సాగుతుంది ఆ పాట. నిదురపో నా తండ్రి, నిదురపోయే నిదురించే
జగమంతా నిఖిల ప్రాణులతో నిదురపో ఓ నా తండ్రి నిదురపోయే. ఎంత హాయిగా ఉందో చూడండి ఈ జోలపాట. ఆ సాహిత్యానికి తగ్గట్టుగా ఆకళింపు చేసుకుని ఆ రోజుల్లో ఎంతో అనుభవంతో వారందరూ ఈ స్వర రచనలు చేసేవారు. అందుకే చిరకాలంగా అవి నిలిచిపోయి మనందరం వాటిని ఇంకా తలుచుకుని ఇంత ఆనందిస్తున్నాం. మల్లిక్ గారి ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకో దాంతో త్వరలో కలుద్దాం.